నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో విజయవాడ స్వదేశీ జాగరణ మంచి కుటీర చిన్న మధ్య తరహా స్వదేశీ ఉత్పత్తుల మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించే స్వదేశీ అంగళ్లు ఏర్పాటయ్యాయి. ఈ అంగళ్ల సముదాయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో రాగి, కొర్రలు, గోధుమలు, చిరుధాన్యాలతో తయారైన వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలు, ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంచారని తెలియజేశారు. శివాలయంలోని సీతారామ కళ్యాణ మండపం నందు మరి ఇక్కడ స్వదేశీ జాగరణ మంచ్ అనే పేరుతో ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు, రాగితో చేసినవి కానీ, కొర్రలతో చేసినవి కానీ, అలాగే గోధుమలతో చేసినవి కానీ, అనేక తినుబండారాలు కానించి మరి ఆర్గానిక్ వస్తువులు, అలాగే మంచి ఫుడ్డు ఐటమ్స్, అలాగే క్లాత్స్, అట్లాగే పుట్ట తేనె, గ్రామీణ తేనె, గ్రామీణ కుంకుడుకాయ రసం, ఇవన్నీ కూడా వామ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్గా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ప్రారంభించుకున్నాం, సంతోషం. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, మార్కెట్లో మనకి సూపర్ మార్కెట్లో కానీ మార్కెట్లో కానీ దొరకని వస్తువులు ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. దీన్ని ఇప్పుడే అన్ని దాదాపు 30 స్టాల్స్ దాకా ఉన్నాయి. దీన్ని సందర్శించాం. దీనివల్ల మెరుగైనటువంటి జీవన విధానం, ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం దీనికి అలవాటు చేసుకోవడానికి మన పూర్వపు పద్ధతుల్లోకి ఇప్పుడంతా ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయినటువంటి యుగంలో మళ్ళా మన మిల్లెట్స్తో, అలాగే పౌష్టికాహారం, మంచి ప్రోటీన్స్తో ఉన్నటువంటి ఐరన్ ఫుడ్ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎన్నిటిని చూసి దాన్ని మనం నేర్చుకోవటం, అలాగే ఇలాంటి స్టాల్స్ పెట్టి కష్టపడి పెట్టిన వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం.